వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనలందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము దోస్తులు. నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది మీ నుంచి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము దోస్తులు. మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీ లైక్ అనేది చాలా అవసరం దోస్తులు. ప్రతి వీడియో చూసినాక చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అట్లనే హైప్ పంచ్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే కోడలు అమ్మగారింటికి అత్త పోతే ఎట్లా చూసుకుంటారు అదే వీడియో అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగో పెంటమ్మ, ఎక్కడో తయారైపోతున్నట్టు ఎక్కడ పోతున్నావు చెల్లె? నా కోడలు అమ్మగారింటికి పోతున్నానే. ఆగో ఇప్పుడేం దావతున్నదే నీ కోడలు అమ్మగారింటి కాడ? ఎందుకు నీ కోడలు ఇట్లా ఆడనే ఉన్నదా ఏంది? అవునమ్మా, నా కోడలు పోయి వారం రోజులకు ఎక్కువ అవుతుంది. ఇక నా కోడలు కడుపుతోనున్న సంగతి నీకు ఎరుకనే కదా. ఇక నీళ్ళ సందిగా పోయింది. ఇక అక్కడనే ఉంది. మరి చూస్తాందుకన్నా వస్తలేదమ్మా మా అత్త అని ఇక అల్లలతో ఫోన్ చేపిస్తుంది. ఇక అమ్మ ఫోన్ చేసి రారాదు వదినమ్మ మా ఇంటికి అనగానే రాబుద్ది కాదా మా ఇంటికి అని అంటుంది. ఈ అబ్బాయి ఎందుకు వచ్చిన లొల్లి అని పోయి చూసొద్దామని పోతున్నా. ఓహో గట్లనా? గట్లయితే పోయి చూసారాదు మరి. ఇక అందరు అనుకుంటారు కదా, అమ్మ ఏమైంది తల్లి మీ అత్త ఇంకా వస్తలేదు చూస్తాందుకన్నా రాదా, కోడల మీద గుంజదా అని నాలుగు రకాలుగా అనుకుంటారు. పోయి రాపో మరి. గదే ఇక చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని ఇక అందుకనే పోవాల్సి వస్తుందమ్మా. అయినా నన్ను పానం చేస్తారు వాళ్ళు. ఇక ఫోన్ చేస్తా ఉంటే నాకే నాముష అనిపించి ఊలాముండి ఏం చేస్తా అట్లా పోయి అని వస్తా అని ఇక పోతున్నానే. మరి ఎట్లా పోతావు? బస్ పోతావా, బండి మీద పోతావా, మళ్ళీ ఇంటి దిక్కై పోతున్నావు ఏంటివి ఆ కవర్లా? ఏ బస్సు మీదనే పోతా అమ్మో, బండి మీద దించేటోడు ఉండమ్మా. నా కొడుకు డ్యూటీకే పోయిండు. డ్యూటీకి అట్లనే చక్కగా అత్తగారింటికి పోతున్నాడు. వారం రోజుల సంది ఇంటికే వస్తలేడు. ఇక నా మొగనికి అద్దగిల్లంత చీకను ఇక చేపాతి పిండి తీసుకొచ్చి ఇస్తా, ఇక చేసుకొని తింటాడేమో. ఇప్పుడు నేను పోయి అడగ ఇట్లా తింటా కదా. ఇదేమో నిమ్మలంగా వెయ్యి తింటది, నాకేమో ఎండ పెట్టిపోతుందని అట్లా ఫీల్ అవుతాడని అద్దకిల చీకన్ అని ముఖాన కొట్టిపోతే ఏ చింతుండదు. లొల్లి పెట్టాడు, ఫోన్లు చేసి చంపడు అని నిమ్మలంగా పోదామని ఇట్లా తీసుకుపోతున్నానే. మంచిగా ఉంది పెంటవ్వని కథ. సరే సరే ఇచ్చుకుంటావో మరి. మరేందమ్మా అంతోని నేను సందేగుతున్నా కదా అని గురించి ఇక అంతా ఎరకనే నాకు. నీ తెలివి చల్లకుండా నువ్వు తెలివి తప్పిందాను అనే ఓయామో టీక్ టాక్ తయారైందిరా నాయన. ఏమైంది లచ్చవ్వా? ఏడుకోబోతున్నానంటుంది మీ దోస్తు పెంటవ్వా ఏడుకోతుందంటనే. వాళ్ళ ఇంటికంటనే వాళ్ళ కోడలు అమ్మగారింటికి పోతుందంట. ఇక నెల తప్పింది కదా కోడలు. ఇక నెల తప్పించండి అమ్మగారింటి కాడనే ఉందంట. ఇక కోడల్ని చూస్తానికి వస్తలేదేందమ్మా మీ అత్త అని వాళ్ళు ఇల్లు అంటురంట. ఇక అందుకే చూశాను వస్తామ్మా. ఇక చాలా రోజులు అవుతుంది. ఇవాళ ఒకటే పానం చేస్తారని తలుగుతుంది. అందుకే టీక్ టాక్ తయారైపోతుంది. దీని పాడుగాను ఓయమ్మో, కోడలు అమ్మగారింటి కాడ దీన్ని ఎవ్వరు నచ్చరు మెచ్చరే. ఇదేమో తెయ్య తెక్కలాడుతుంది. పోతానంటూ దీని ఇంట్లో పీనిగా వెళ్ళా. దీని ఎవ్వరు చేసరే తల్లాడా. దీని గుణము పాడుగాను. దీని గుణం అంతా అందరికి ఎరుకనే. అందుకే ఎవ్వరు చేసారాడ దీన్ని. పోతా తెయ్య ఆడుతుంది కదమ్మా. ఏమన్న పోనే మనకెందుకు, దీన్ని ఎవ్వరు సయ్యానని అనరు. ఎవడన్నా ఒక్కసారి రా అమ్మ అని అంటే చాలు, అమ్మో నన్ను పానం చేస్తారమ్మా, వాళ్ళు నన్ను మంచిగా చూస్తారమ్మా అని లేస్తా మురిసి వస్తుంది. నీ అవ్వ ఏమన్న పోను మనకెందుకు. కాదక్క, ఇప్పుడు పోయినాక నన్ను నిమ్మలంగా ఉండాలి. పోయిన సంది వాళ్ళను వీళ్ళని గెలికించుకొని తిడుతూనే ఉంటదంట ఇంటి చుట్టుపక్కలని. మా చెల్లె బిడ్డోళ్ళు ఇల్లు కానీ ఇంటి పక్కకే ఉంది కదా, వాళ్ళ కోడలు ఇంటి పక్కకే ఉంది కదా. ఇక పొరి చెప్తా ఉంటది. ఈ అవ్వ పెంటమ్మ ఇడికి ఎందుకు వస్తుందో ఏమోనే, వాళ్ళు పెంటవ్వని అస్సలు చేశారు రాక నన్ను కోదేమే అని అలా కూడలు గిట్ల చేసేదంట. ఇయో గట్లనేమో వాళ్ళు చెప్తుంటే ఇదేమో పోయమ్మో సోకులుగా తయారై టిక్ టాక్ తయారైపోదంటే పోతాంటుంది. ఏమన్నా మరి మనకెందుకు. ఏడికి పోయినవే? అప్పటి సంధి చూస్తున్నా టిక్ టాక్ తయారైనవు. ఏదైనా దావత్ గిట్ల పోయి వస్తున్నావా ఏంది? నీకు చెప్పకుండా నేనే దావత్కి పోతే భలే మాట్లాడతావయ్యా నువ్వు. ఇక కోడలు అమ్మగారింటికి పోయింది కదా, మా అత్త చూస్తాందుకు వస్తలేదు అని వాళ్ళతో చెప్పి బాధపడుతుందంట. ఇక నిన్న మనోడు ఇట్లా అన్నాడు, అమ్మ నువ్వు అంతా చూస్తాందుకు పోతలేవంట కదా, నేను మీ కోడలు ఒకటి ఏ పని అంటుంది నాతో ఫోన్లా అని అన్నాడు. ఇక అటు కాకుండా ఇక కోడల అమ్మ గిట్ట ఫోన్ చేసింది, ఏం చేస్తారు వదినమ్మ ఒక్కనాడన్న మా ఇంటికి రావా చూసిపోతాందుకు అని అంటుంది. ఇక అందుకే ఇంతమంది అన్నాక పోకుంటే బాగుండదు. ఉత్తగా ఉలాముండి ఏం చేస్తున్నా అని పోదామనుకుంటున్నాయ్యా. ఆహా, కోడల్ని చూస్తాందుకు పోతే గిట్ల టిక్ టాక్ తయారైపోతారా? ఏదో పెండ్లికి పోతట్టే తయారైనావు కదనే, దావతున్నట్టే తయారైనావు కదనే. ఎవడన్నా చూస్తే సిగ్గుపోతుంది. ఎవరి కోసం తయారైనవి ఇట్లా? ఏ ఊక ఎవడన్నా ఇంటే సిగ్గుపోతుందయ్యా. ఈ మూసలికి వచ్చినాక ఇట్లా ఎవరి కోసమయ్యా నేను తయారయ్యేది. నీ కథ గమ్మతుంది. ఉన్న చీరలు అన్ని పడబెట్టాలా చెప్పు. అల్మార్ నిండా పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్ని ఉన్నాయి. ఇవన్నీ మురుగ పెట్టుకొని ఏడ కట్టుకొని పోదని చెప్పు. ఇవన్నీ ఉండేం చేస్తాయని మంచి చీర కట్టుకొని ఎత్తి మంచిగా దూకొని పువ్వులు పెట్టుకొని పోతున్నా. గిట్ల గిట్ల తయారు కావద్దయ్యా. నువ్వు అస్సలు ఓర్వవేంది నన్ను. అబ్బో అంతే నానే నోర్వనా నిన్ను? సరే సరే గాని మరి ఇప్పుడు పోతున్నావు, ఎప్పుడు వస్తావు?
ఇలా పొద్దుకంగా అవుతుందో రేపు పొద్దుగాల అవుతుందో అయ్యా ఇక మానవుడు డ్యూటీకి చక్కగా ఆడికే పోతుంది కదా మరి దించుతావా నాయన ఇంటి దాకా పోదామా అంటే ఇక వస్తానేమో వచ్చినట్టు లేకుంటే పొద్దుగాల లేచి బస్సుకి ఎక్కి మా వస్తా. ఆహా గట్లనా, నువ్వేమో ఊరికి పోయి తుంకలు బింకలు బాగా తాగుడు తిండి మంచిగా తిని తాగి వస్తావు. నేను ఒక్కని ఇంటికాడుండి ఉలాముంది ఏమైనా ఎగిలియాలి నానే, నాకేమో గుద్దలు ఎండాలి, నువ్వేమో కడుపు నిండా బర్రెవులే తినొస్తావు. నీ గుణము అసొంటిదని ఎరుకనే నాయే. అందుకని అర్ధ కిలో చికెన్ తెచ్చిన ఇంత చపాతి పిండి తెచ్చిన చపాతి ముద్ద కలిపి పెడతా ఇక నేను పోయినాక మెల్లగా చేసుకో సరేనా చికెన్ గిట్లా వండుకొని తిను. ఆ గట్లనా, గట్లయితే వండుకుంటది మరి వండి పెట్టిపోరా, అదే నేనేం వండుకునేది ఇంకా. అరే టైం లేదయ్యా మళ్ళీ బస్సు పోయిందనుకో మళ్ళీ ఇంకో బస్సు ఎప్పుడు ఉంటది 2-3 కొట్టంగా ఉంటది ఇక నేను పోయి ఎందుకు చెప్పుదాండుగా ఇంతసేపు కూర్చోనన్న కూర్చుంటా ఇంతసేపు పండుకోనన్న పండుకుంటా ఆడిపోయినాక ఇక ఉలాముండి ఏం చేస్తే చెప్పు. అబ్బా మరి పోతన్నదాన్ని ముందే ఏరికైనప్పుడు మరి ముందుగా తన్నిందాల నాకు వండి పెట్టి చేసి పెట్టిపోవానే, ఇప్పుడు తెయ్య తెయ్య ఆడుతున్నావు. నేను ఇప్పటిదాకా అనుకోలేదయ్యా ఇక కోడలమ్మ ఫోన్ చేసింది ఏం చేస్తారు అత్తమ్మ ఆ మామయ్య గిట్ల వచ్చిండా సాయి గిట్ల తాగిరని మాట్లాడుతుంది. ఏడంగలో మా అమ్మ రమ్మంటుంది అత్తమ్మ నువ్వు వస్తలేవు కదా సరే సరే అని పెట్టేసింది ఈ అమ్మ. కోడలికి గిట్ల అలిగినట్టుందిరా నాయన దబా దబా తానం చేసుకొని తయారైనా ఇక నువ్వు వస్తలేవా అని ఇక చూసి ఇక చికెన్ దుకాణం కాడికి పోయి చికెన్ ఇంత చపాతి పిండి పట్టుకొని వచ్చిన. సరే సరే మరి బస్సు టైం అవుతుంది నేను పోతున్నా వండుకొని తిని మళ్ళీ ఉండు సరేనా. నేను వస్తాను రానో ఏదో ఒకటి ఫోన్ చేసి చెప్తా రాకుంటే గొల్లాలన్నీ దగ్గరకేసి పండుకో. సరే సరే పోయిరా పో, నడుస్తుందమ్మని ఇది నడుస్తుంది. ఆగో నాదేం నడిచిందయ్యా నేనేమో మా అమ్మగారింటికి పోతున్నట్టు బిల్డప్ ఇవ్వబడితే నీ కోడల్ని చూస్తానికే కదా పోయేది. అబ్బో నువ్వు వద్దంటే మూసుకొని ఉండనా. అవును వద్దనగానే మూసుకొని నల్లి లెక్క మూలకు కూర్చుంటావు. అబ్బో ఏం సోకులాడివే నువ్వు. ఈ అవ్వ నీతో మాట్లాడితే టైం అంతా వేస్ట్ అవుతుంది. సరే సరే వండుకొని తిను పిల్లి గిట్ల వచ్చి కవర్కి ఎత్తుకొని పోగల మళ్ళీ అంత ఆగమైతుంది ఇక నాకు తిట్లు నన్ను బండ్లు కడుగుతావు. దీనికి బాగా బలుపు ఎక్కువైతుంది, మొగడు చెప్పిన మాట కేరే లేదు, అదంతలా అదే ఫిక్స్ అయ్యి పోతున్నా అని చెప్తుంది. ఈ అవ్వ ఏం చేయాలి ఇప్పుడు వద్దంటేనేమో ఆడ అందరి ముందు కోడళ్ళ అమ్మగారి ముందు ఇజ్జత్ తీస్తచ్చే ఉంది, నా మొగడు వద్దన్నాడమ్మా నేను వస్తలేను అని. ఇక నా ఇజ్జత్ ఎందుకు పోనీయాలి, ఈ అవ్వ పోనీ ఎక్కనన్న సావని నాకేందంట. సరే సరే అయ్యా పొయ్యేస్తిగా. ఆ మంచిది పైలంగా పో. నువ్వు ఇట్లా పైలంగుండు. దీని సోకులు చల్లగుండా ముసలుగా అవుతున్నా గిట్లా దీనికి సోకులు అస్సలు తక్కువైతే లేవు. ఆగ చూసినావా కొత్త చీర కట్టుకుంది, చీగకు మల్లె పూలు చుట్టుకుంది, ఎవరు చూడాలని తయారైందో ఏమో. ఇప్పుడు ఏమైనా గట్టిగా అంటేనేమో కస్సు బుస్సుమని మీదికి బుస్స వంగుతుంది. అవ్వ ఏమనవనుపా. అయినా దీన్ని ఆడ ఎవ్వరు దేకరు. ఓ అమ్మ కోడే అమ్మగారింటికి పోతున్నా అని లెస బిల్డప్ ఇస్తుంది. ఆడ ఎవనంత లాల్లే చక్కగా ఉండరంటే ఇంక ఇవను దేక్కుంటా ఈమెకు ఇంత మందు పోసుకుంటా ఈమెకు చికెన్ మటన్ వండి పెట్టుకుంటుంటారు. నీ అవ్వ ఏమన్నా నువ్వు ఇప్పుడు వద్దంటే నన్ను బదలం చేస్తుంది ఇది. ఓ పెంటవ్వా ఏకన్నా జోరుగా తయారైపోతున్నవేమే ఏమైనా పండుగ పబ్బం ఏమైనా ఉందా లేకపోతే ఏదైనా దావతుందా అంటే లగ్గాలైతే ఇప్పుడు లేవు గాని ఏకన్నా దావతున్నట్టుంది జోరుగా తయారైపోతుంది పెంటవ్వ. ఎక్కడ దావత్ లేదు పాడలేదు అక్క నా కోడలు అమ్మగారింటికి చూస్తాందుకు పోతున్నా. ఓ అమ్మో కోడల్ని చూస్తాందుకు పోతే గిట్ల సోకులాడి లెక్క టీక్ టాక్ తయారైపోతావేమే తల్లి. ఓడన్నా చూస్తే నవ్వరానే. ఎవడేందమ్మా నన్ను చూసి నవ్వేది కొత్త చీరలన్నీ ఇక పడా పడుతున్నాయి అల్మార్లా చేతులు పట్టిపోతున్నాయి. ఇక అందుకే ఈ చీరలన్నీ ఏం చేస్తామో పోతప్పుడు మూట కట్టుకొని తీసుకుపోతానా ఇక ఉన్న రోజులను కట్టుకుందామని ఇక అన్ని బయటకు తీసి ఏ చిన్న దావట్లకైనా ఇటువంటి మంచి చీరలు కట్టుకొని పోతున్నా అక్క. అబ్బాబ్బా నీ తెలివి మస్తు ఉందే మరి గన్ని చీరలు ఉన్నప్పుడు నాకు ఒక 10 చీరలు ఇయ్యరా చెల్లె నాకు చీరలు లేవు మచ్చము కట్టుకొని కట్టుకుంటా ఇంటికాడ. ఓయమ్మో ఏది అడిగినా కానీ నా బట్టలను అయితే నేను ఎవ్వరికి ఇయ్య తల్లి ఇంతవరకు ఒక్క చీర మా అక్కకు మా చెల్లెకు మా అమ్మకు ఎవ్వరికి ఇంతవరకు ఇచ్చింది లేదు. నా చీరలు ఎవరికన్నా ఇయ్యాలంటే నాకు బూలైతే తల్లి అనాథోళ్ళు ఇంతమంది వచ్చినా ఇట్లా ఎవరికి ఇట్లా చీరలు దానం చేయకపోయేదమ్మా నేను ఇయ్యనక్క. కావాలంటే కొత్త చీరలు ఇప్పియమంటే ఇప్పిస్తా కానీ నా ఈ కట్టుకున్న చీరలు అయితే ఇయ్య తల్లి. మంచిగానే ఉంది పాటు మూఢనమ్మకాలు బాగున్నాయేమే వెంటమ్మా నీ దగ్గర. ఏమమ్మా నేను ఆ పొద్దు సంది నా కట్టుకున్న బట్టలు అయితే ఎవ్వరికి ఇయ్యను ముందే ఈ రోజులు మంచి లేవు చేతబడి చేసినా దిక్కులే తల్లి. సరే అక్క టైం అవుతుంది మళ్ళీ బస్సు పోయిందనుకో మళ్ళీ 2-3 కొట్టంగా ఉంటది గప్పదాకా నేను ఎదురు చూడని తల్లి పోతున్నా. సరే పోవే మరి. ఓ అమ్మో కోడలు అమ్మగారింటికి అనగానే తెయ్య ఆడుతుంది కోడలు అత్తను అస్సలు సైసది కోడల్ని చూస్తాను పోతున్నానంటది. ఇది ఎక్కడ చిత్రం నాకు ఎక్కడ సమజైతే లేదు. ఆ కోడలు అత్తను అస్సలు మెచ్చది కోడలు అమ్మగారింటికి పోతే మరి ఏం మర్యాద చేస్తారో కోడలు అమ్మగారు. అవ్వ ఇది ఎవ్వరు దేకకున్నా ఒక్కడు నా ఒళ్ళంటే మొత్తం గుద్ద కిందికే జరుగుతుంది దీని పాడుగాను. ఇక ఊలామించుకుంటే ఏముంటది వాళ్ళ ఇంటికి పోతే ఇంత మటన్ చికెన్ తెచ్చి వండి పెడతారు ఇంత తాగుడు దొరుకుతుంది అన్ని దొరుకుతాయి కదా. అందుకే తిండి కోసమే కడుపు కోసమే అవుతుంది దీని పాడుగాను. బర్రెమొకంది బర్రెముండా. ఏం కూర వండినవే ఇయ్యాల?
ఏం లేదయ్యా, రాతడిది ఇంత టమాటాతో కుండే ఇక బుజ్జమ్మకు ఏదో ఇంత ఆకుకూరనన్నా వండి పెడదామని అనుకుంటున్నా. బుజ్జి వచ్చిన సంది 2 రోజులు ఏమో మటనో చికెనో తెచ్చి వండి పెట్టినట్టం కానీ మళ్ళా వారం రోజులు అవుతుంది ఇంకా ఏది తెచ్చి పెడతలేమేందే. బుజ్జమ్మ ఇంత మటన్ తీసుకురానా అమ్మ? అమ్మా తింటావా? మీ నాయన మటన్ తీసుకొస్తా అంటుండు, తెమ్మనాలా మమ్మీ? మటనా అమ్మా? సరే సరే తెమ్మని, మరి కీమా తీసుకురా నాయన. మొన్ననే మటన్ తెచ్చినావు చికెన్ తెచ్చినావు కదా, కీమా కొట్టించుకురా రాదు, బాగా అరుగుతుంది. ఓ అయ్యా, అర్ధ కీమా తీసుకురాపో. ఇంత ఉల్లిగడ్డ ఇంత టమాటాలు వేసి ఉంటే ఇక మస్తు మస్తు మనకు పొద్దు మాప అవుతుంది పో. సరే సరే, మరి రొట్టెలు ఇట్లా చేసుకుంటారా? ఇంత చపాతి పిండి పట్టుకరానా? ఏమో మరి మమ్మీ ఏమంటదో, తింటా అంటే చేస్తా లేకుంటే లేదు. తీసుకురా నాయన, నాకు పూరీల మీద గుంజుతుంది, పూరి పిండి తీసుకురా రాదు. పూరీలు మటన్ కూర అయితే కమ్మగుంటది. అవునయ్యా తీసుకురా. ఇప్పుడు మన ఇంటికాడ ఉన్నప్పుడే ఏది ఇష్టం ఉంటే అది పెడదాము. అలా అత్తగారి ఇంటికి పోతే అలా అత్త పాడుగాను ఏ చక్కగా తిండే పెట్టదయ్యా. పోరి కడుపంతా మాడుతుంది. లోపలుండ పిండం మంచిగా పెరగాలి, పిల్లను పిల్లగాడు ఆరోగ్యంగా పుట్టాలంటే ఈ మటన్లు చికెన్లు ఇక మనకి ఇష్టం ఉన్న తిండి మంచిగా తింటేనే ఆరోగ్యంగా పుడతారు. అలా అత్తగారి ఇంటికాడ ఏముంటదయ్యా, ఉత్త పచ్చి బువ్వ అనే దినాల్లో ఏదో ఒక కూర వండి పెడుతుంది. అలా రోజు పడ్డత్త ఇక గదే తిని బతకాలి. అందుకే మన ఇంటికాడ ఉన్న దినాలు వెరైటీ వెరైటీ ఆమెకు తినబుద్ధి అయిన తెచ్చి పెడదాము. తేపో మరి. ఆగో అమ్మా, అత్తమ్మ వచ్చిందే. అక్క బాగున్నావా? ఇప్పుడే వస్తున్నావా? చెల్లే బాగున్నవారా? ఇప్పుడే వస్తున్నావా అమ్మ? గిప్పుడే వస్తున్నా. నా బాగున్నారా? వదినమ్మా బాగున్నావా? నా కోడలు ఎట్లుంది? మంచిగా చూసుకుంటారా మీ బిడ్డను? ఏడమ్మా, అత్తగారింటి కాడ ఉన్నది సుఖం, అమ్మగారింటి కాడ ఉంటాది. ఈ అత్తగారింటి కాడ అంటే అన్నిందాల వారానికి 2 పూటలు చికెన్ మటన్ తెచ్చి పెడతారంట కదా. నిమ్మలంగా తినుంటుండే, మీ ఇంటికి వచ్చిన సంది ఏం లేదు అని ఏడుస్తా ఉందమ్మా మా బిడ్డే. ఇదేంటి వీళ్ళు కావాలని ఎక్కిరించినట్టు మాట్లాడుతురా, లేకపోతే నిజంగానే అంటురా? మేము 2 వారాలకు ఒకసారి ఇట్లా కూర తెచ్చుకోము, మా ఊడు తెస్తాను గిట్ట నేను వద్దంట. అరే నన్ను ఎక్కిరించినట్టే మాట్లాడుతున్నట్టు. గట్ల కాదు వదినమ్మా, ఇక వారానికి ఒకసారి తెచ్చుకుంటాం కానీ మాకు అంత తినబుద్ధి కాదు. అయినా పోయమ్మ మటన్ మస్తు పిరముంది తల్లి. ఎప్పుడో ఒకసారి మా ఊడు చికెన్ దేనా అమ్మ అంటే సరే తేపు అని అంట. గిన్నె చక్కగా తిండే తినదమ్మా. తిండి తింటేనన్న మటన్ చికెన్ తెప్పిస్తుండే కానీ ఏది వద్దు వద్దు అని అంటది. ఇక నెల తప్పించాలి బయకాలే తీస్తుంది, ఎప్పుడు సరిగ్గా తిన్నదమ్మా. మీ అమ్మగారింటికి వచ్చినప్పుడు అన్ని దాని పెట్టుర్రి, మంచిగా పెంచుర్రి మీ బిడ్డను. పెంచాలమ్మా. మరి ఒకదానివే వచ్చినావు, అన్నం గిట్లా తీసుకురావద్దా అక్క? ఏడమ్మా, మీ అన్న ఇల్లు ఇచ్చి బయటికి వెళ్తాడా? ఇల్లు ఇస్తే పెళ్లి కడుతుందా ఆయనకు? ఇక నేను రా అయ్యా రా రా అని బతా అన్న, రానంటే రాను, నువ్వు ఏదేమో ఎక్కువ పోయి డబ్బులు రాపో అని అన్నాడు. ఇక సరే సరే తీయని ఇక నిమ్మలంగా ఉంచొచ్చిన ఆయనను మళ్ళీ పొద్దుకంగా పోవాలి. పొద్దుకంగా వరకు ఏం చేస్తావు చెల్లె? పొద్దుగాలనే వచ్చినావు కదా, ఇంతసేపు ఉండి ఇక 3 గంటలకు 4 గంటల వరకు పోరాదు. ఎందుకంటే చలి పెడుతుంది. మళ్ళీ పొద్దుకంగా ఎల్లెం పోతేనే మంచిగా ఎవరింటికి వాళ్ళు చేరుకుంటారు, నిమ్మలంగా ఇంత తిని పండుకుంటారు. ఇక మందిలో పొంచి ఉంటే ఎట్లుంటదమ్మా చెప్పు? ఇదేంటి వీడికి ఇట్లాంటి ఉండేంటి? ఉండరాశిల్లే ఇలా మాపు వండుకొని పొద్దుగల లేచిపోని అనాలి కానీ ఎవరైనా చుట్టాలు వస్తే ఈడేంటి ముఖం పట్టుకొని అంటుండు, పొద్దుగలనే పోరాదు అప్పటిదాకా ఏం చేస్తావని అంటుండు. కావాల్సుకొని అంటుర్రా వీళ్ళు గిసొంటి మాటలు, లేకపోతే గుర్తుగా అంటుర్రా. చెప్పక్క, ఇంకా ఓట్ల పైసలు ఎన్నెన్ని జమ చేసినావు ఏం కథ? నీ కోడల పైసలు ఇట్లా నువ్వే తీసుకున్నావంట కదా, మరి ఎక్కడ చేసినావు ఏం కథ? నీ కోడలికి ఇచ్చినావా లేదా? ఏడవదినమ్మా, 1000 రూపాయలు 2000 రూపాయలు ఇయ్యంగా ఇక మా ఇంటి అందరికి కలిసి ఒక 8000 దాకా అని. 8000తో ఏదైనా పట్ట గొలుసులో ఏదైనా ఎండి వస్తువు చేపించుకుందాం అనుకుంటే ఏవి వస్తట్లేవు. ఎండి పిరమైంది, బంగారం పిరమైంది, అందుకే సప్పుడు దాకా ఊకున్నా. బాగుకున్నది. ఇంకా 8 నెలలో 7 నెలలు ఆగితే మన్మడో మన్మరాలు పుడతారు. అప్పటిదాకా పైసలు జమ చేసి పెట్టు, ఇంటిని గాలేసి గాలకు చేపిస్తే అయిపోతుంది. అమ్మో, దీని తెలివి చూసినావా? ఈ పైసలతోనంట మన్మరాలకు మన్మన్కో చేపియాలంట. అబ్బాబ్బా అంత సీనే లేదు. గదే గదే వదినా. సరే గాని మరి గట్లనే నించునవేందక్క? దాదా లోపలికి రా, గీసుంట కూర్చో, గేడ కానుకుంటా కూర్చో, నడుములని పారుతుండొచ్చు. ఇదేంటి చుట్టం ఇంటికి రాగానే రారా అని మర్యాదలు చేసి కుర్చేసి కూర్చోబెట్టి చెంపట్టుకొని వచ్చి నీళ్ళు ఇస్తారు. మరి వీళ్ళేంటి కింద కూర్చోని అంటారు, పచ్చి మంచి నీళ్ళకి తీస్తలేరు కదా. కూసుట వదినా, జరగన్న గీసుంట కూర్చుంటా. అబ్బా దేవుడా, కొత్త పట్టు చీర కట్టుకొస్తే కింద కూర్చొని ఆగమాగం అయితట్టుంది. అయ్యో, ఇక వస్తప్పుడు బస్సులో నిలబడినా ఇక కూర్చుంటే చీర ఖరాబ్ అవుతుందని ఇడికి రాగానే కింద కూర్చోబెట్టరు. ఏం జాలీలతోని ఈ అమ్మ గింతనన్న మర్యాద చేస్తలేరు. ఇంకా నన్ను వచ్చి పడేది కదా. అత్తమ్మ మామయ్యని ఇట్లా తీసుకురావద్దా అత్తమ్మ? మంచిగా ఉన్నాడా మామయ్య? మంచిగానే ఉన్నాడమ్మా. పానం అంతా నీ మీదనే గుంజుతుందంట. కోడలమ్మ ఎప్పుడు వస్తుంది దబ్బున రమ్మను అని చెప్తుండు. మరి ఎన్నడొస్తావు తల్లి? వచ్చి వారం రోజులకు ఎక్కువ అవుతుంది కదా, రారాదు. వస్తది అక్క, ఆమె పానం శాతనే అయితే లేదు. ఇక మీ ఇంటికాడ వచ్చి అదో ఇదో పని చేయాలన్నా ఎవరు సాయం ఇట్లా చేయరంట. ఇక ఒక్కతే శాతగాంది ఎంత చేస్తావు బిడ్డ? ఈడనే ఉండి నీ అన్నిందాలు చేసి పెడతానంటే ఇంకా 10 రోజులు ఉంటది అమ్మ అని అన్నది. ఇంకా 10 రోజులు కాదు 15 రోజులు అయినాక పంపిస్తాక.
ఓ అమ్మో ఇంకా 10-15 దినాలు కావాలనా? యవ్వ నా నడుములకి ఇప్పటికే గుంజి పాడైతున్నాయి. సరే సరే ఇక చేసుకోవాలి కదా, తప్పదు తప్పదు చేసుకుంటది. అయ్యో గట్లంటవేందక్క, ఇన్ని దినాల సంది ఒక్కదానివి చేసుకోలేదా? నీ కొడుకుకు అన్నకు అందరు కొండి పెట్టినావు కదా, ఇప్పుడు ఇట్లా గట్లనే అనుకోరాదు. నా బిడ్డ పానం బాగలేదు కాబట్టే వచ్చింది, మంచిగా ఉంటే హుషారుతో నా నిందల పని చేసుకోకపోవునా? ఆ అవును అవును, మరి తిన్నవా అమ్మ సరిత, ఏమైనా తిన్నవారా? ఆ తిన్నత్తమ్మా, ఇప్పుడే అమ్మ దోశలు వేసింది. ఇక 2 దోశలు తిన్నా కడుపు టైట్ అనిపిస్తుంది, అందుకే గిట్లా కూర్చున్నత్తమ్మా. నువ్వు తినేసి రావచ్చు కదా, ఏం కూర వండినావు ఇంటికాడ? ఇయ్యాల ఆదివారం కదా, ఇక మీ అత్త చికెనో మటనో వండుకొని తిని రావచ్చు. అయినా మన ఇంటికాడ ఈడ తింటదమ్మా, మన ఇంటికాడ పప్పు పలిచి పులుసులు ఉంటాయి కదా. ఇదేంది మొత్తం తిండి పెట్టకుండా ఉత్తగానే పంపిస్తట్టున్నాను, ఎప్పుడు పోతానా అన్నట్టే చూస్తురు కదా. మా ఇంటికాడ నేను తినొచ్చు అని అంటారు, నేను ఇంటికాడ బువ్వ కాదు పచ్చి మంచి నేను ఇంట్లో నోట్లో పోయలేదు, వీడికి వస్తే అదో ఇదో దొరుకుతుందేమో అని. వీళ్ళేమో గిసొంటి సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు, ఏం చేయాలి ఏం కథ? చెప్పు వదినా, ఇంకా నువ్వు వంటలు మంచిగా చేస్తావంట కదా, మరి ఇవాళ కూర వండుకున్నది కమ్మగా అయిందా? ఏం కూర చేసినావు, చికెనా మటనా? ఏం వండలేదు వదినా, ఇంకా ఇంత చికెన్ తెచ్చి పెట్టిండు మీ అన్నయ్య, ఇక నేను ఇటు వస్తుంటే ఇక వండుకొని తింటాడేమో అని ఇక ఇంత ఉల్లిగడ్డ కోసి పెట్టి ఆడబెట్టి వచ్చిన. ఇక రావే ఒకసారి సరితమ్మ, అమ్మని ఇక్కడ పంపి. వస్తున్నాగు. ఏమైందయ్యా? కీమ కొట్టించుకురమ్మంటివి మళ్ళీ సప్పుడు చేస్తలేవేమే, ఏదో ఒకటి చెప్పు. మరి ఇక వచ్చింది కదా, మన బిడ్డోళ్ళ అత్త వచ్చింది కదా, మరి ఇంత ఎక్కువ పట్టుకరానా? మందు కోటరు ఏమన్నా తీసుకురానా చెప్పు మర్యాద కోసం. ఏమొద్దుకో, ఇన్ని బెండకాయలు ఉన్నాయి, మంచిగా పోసి ఇంత పిండి పోసి చారు పెడతా, గట్లయితేనే దానికి చక్కగా అవుతుంది. మందొద్దు మాకొద్దు ఏమొద్దు, నీళ్ళు తాగిపోతుంది ఊకో. ఎందుకే అట్లా అంటున్నావు? ఎందుకే మందు గిట్లా పోయకుంటే పోయామో సాపిచ్చి పోతుంది తల్లి. సాపి అని ఇయ్యవనికి ఏందయ్యా భయపడేది? అది మొన్న నా ముఖం మీద పెట్టుకోవాలని నాకు అర్థం కాలేదు, ఓయమ్మో ఇజ్జత్ తీసి పడేసింది. ఏమున్నా మన ఇంటికాడ గతి లేకుండా వాళ్ళ ఇంటికి పోయి అడక తిన్నట్టే అయ్యింది తెలుసా నా కథ మొన్న. అందుకే దానికి అట్లనే కావాలి, ఏం దేకు, మందు దేకు, మాకు దేకు, మటన్ దేకు, చికెన్ దేకు, నిమ్మలంగా బెండకాయ చారు పెడితే తింటదినని, లేకుంటే మూసుకొని పోని. నా బిడ్డని ఇట్లా ఎంత నానమ్మ ఘోరాలు పెడుతుందో, ఎంత బాధ పెడుతుందో నాకే ఎరక. సప్పుడు తట్టుండు నువ్వు ముందుకు రాత్తమ్మా. చెప్పే ఎట్టెట్లుంది పానము, మంచిగా అలకగా తిరుగుతున్నావా? లోపల పిండం పెరుగుతుందంటే నా దావకనం చూపించిందానే మీ అమ్మ? ఏమొద్దు సప్పుడు తట్టవు అని చెప్పినా కదా, ఏమొద్దు ఏం దేకు. చూపించినామక్క, మీరు అత్తగారింటి కాడ ఉన్నప్పుడు మీరు ఒక్కసారైనా చూపించిరా? అబ్బా నా బిడ్డ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి సంది మీరు ఒక్కరికి ఇట్లా దావకన గుంటపోలేదంట, ఎందుకు? వంతుల మీదే నడుస్తుందా? అంటే మొదటి కనుపుకు అమ్మగారు చూపించాలని అమ్మగారి మీదకి ఎత్తేస్తారు, గట్ల ఉండొద్దమ్మా. ఇంతవరకు నేను గిసొంటి అత్తగారిని ఏడ చూడలేదు. అయ్యో గట్ల కాదు వదినమ్మా, ఇక ఆమెనే అన్నది, మా ఇంటికి పోతే మా అమ్మ చూపిస్తుంది కదా అని అన్నది. సరే సరే అమ్మ, మరి పోయిరా పూరా, తీసుకొని పూరాని పెళ్ళాని మీ అత్త చూపిస్తుందంట అని పంపించిన. ఇక మా ఇంటికి ఉంటే నేను చూపించకపోదు నా వదిన? అవునమ్మా చూపిస్తుంటది, ఉన్నన్ని రోజులు మంచిగా తిండి తిన్నదంట, తిన్నవా పన్యవా అని ఎవ్వరు అడుచుకునేటోడు లేదంట, కానీ ఇప్పుడేమో గిట్లా మాట్లాడుతున్నావు. ఓ అమ్మ పాపం పాడుగాను గిట్ల బదిలాం చెప్తున్నారు. అవునా సరిత, నేనంటే నిన్ను తిన్నవా పన్యవా అని పలకరియలేదా అని? ఒయ్య కక్కుతుంటే ఏమైంది బిడ్డ, ఎందుకు కక్కుతున్నావు అంటే తప్పుడు చెప్పిరమ్మా. నీ బిడ్డే నీ అల్లుడు నాకంటే మొదలు నీకు ఏరుకైనట్టుంది, నన్నేమో ఇట్లా బదలాం లేపుతున్నారు తల్లి. గట్లా అంటలేము గాని, ఇక పోరి వయ్య కక్కుతుంటే ఇట్లా మరి ఏమైనా తింటావా, ఏమైనా తీసుకురా అనలేదంట. అందుకే పొల్ల బాగా బాధపడ్డది. ఇక నా బిడ్డ నా ఇంటికి వచ్చినాక అన్నిందాలు చేసి పెడుతున్నా, ఇష్టం వచ్చినవి తింటుంది, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అదే అత్తగారింటి కాడైతే నిమ్మలంగా తినలేదు కదా, ఇక అందుకే అంటున్నావు వదినా. సరే అత్తలు కోడళ్ళు జోరుగా మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోరు, నేను కూర పొయ్యి మీద వేసుకొని వస్తా. అవునా, ఇంతకు ఇవాళ ఆదివారం కదా, ఏం కూర వండుతున్నావు వదినా? ఏముందమ్మా, నిన్న కాక మొన్ననే మీ అన్న మటన్ తెచ్చిండు, చికెన్ తెచ్చిండు, ఇక తిని ముఖం కొట్టినట్టు అయ్యింది. ఇక అందుకే ఇవాళ బెండకాయ చారన్న పెడదాం అనుకుంటున్నా. ఓహో గట్లనా, సరే మరి వండుకో వదినా. మరి నువ్వు అట్ల నుంచి వస్తున్నావని ఎరుకైతే ఇక ఇంత చికెన్ అన్న వండుకొని తీసుకురాకపోతుంది నీ కోడలు మటుకు. అవును నాకే మెరక, మర్చిపోయిన, అంత యాదికి లేదులే. సరే బాగైంది, దీంతో ఇట్లా మాట్లాడితేనే చక్కగా అయితే దీనికి అనిగినట్టు అయి కావచ్చు. అబ్బా ఊకనన్ను వచ్చినట్టు అయింది కాదురా దేవుడా. ఎవడు చూడు, మరి తింటవా ఏమన్నా మటన్ చికెన్ పట్టుకరానంటలేరు, మందు మాకు తీసుకురానంటలేడు. నా కోడలు తండ్రికి అంటలేడు, తల్లేమో కిసంటి మాటలు మాట్లాడుతుంది. నా కోడలేమో కుర్చీ మీద, అత్తనేమో కింద కూర్చోబెట్టింది, కోడలేమో కుర్చీ మీద కూర్చుంది ఎత్తు మీద. ఏం చేయాలి, గింత సీపుగా తీసి పడేస్తారు. ఊకనన్నా నాకు బలిసి వచ్చినట్టు అయింది కదా వీడికి. ఏమైందత్తమ్మా, ఒక్కదానివే నోట్ల గులుక్కుంటున్నావు, ఏమైంది? గట్టిగా మాట్లాడరాదు, నాకు గిట్ట టైం పాస్ అవుతుంది. అమ్మా సరిత, కడుకున్నావా బిడ్డ? అన్నం తింటావా, తినిపియనా? ఓ అమ్మో గింత గౌరవంగా చూస్తున్నా, అది మీ అమ్మ గీడికి వస్తే గింత ఎత్తైనవు, నీ బిడ్డ తినదా అమ్మ? నువ్వే తినిపియాలా నీ బిడ్డకు?
అవునమ్మ, మరి ఎంత పెద్దగైనా బిడ్డే బిడ్డేనే, అంత గౌరవమే ఉంటది మాకు గాని. మరి నువ్వు ఇట్లా కడుకోపో అక్క, తిందు గాని వేసుకొస్తా అన్నము. షార్కమ్మగా అయింది, ఇంత భోజవార ఆకేసిన. ఏమొద్దు ఏమొద్దు వదిన, నాకు ఇంటికాడ తినేసే వచ్చిన. ఇక మటనో చికెన్ వండుతావేమో అనుకున్న దానికి షారు చేసినావు. ఏమొద్దు ఏమొద్దు తి, మా ఇంటికి పోయినాక ఇంత చికెన్ వండుకొని తింటది. ఆ గట్లనా, ఓయమ్మో తినమంటే తింటలేదమ్మా మీ అత్త. సరే సరే తి, మీ అత్త అంత కమ్మగా మేము ఉండం కదా. ఏమొద్దు తి అమ్మ, బట్లాట గిట్ల తిననట్టుంది. ఓయమ్మో, ఒక్క పారాడికి ఇట్లా బదలాం లేపుతూ రే బట్లన్న గిట్ల తింటలేదన్న పేరు కాడికి వచ్చిందా? ఈ అవ్వ పాడుగాను. తినురి తినురి వదిన, నేను మళ్ళీ వస్తా గానీ బయటికి పోయేస్తా, ఒంటేలు వచ్చినట్టు అవుతుంది. ఆ సరే సరే వదిన, బయటికి పోయిరాపో. అమ్మా, నాకు మస్తు నవ్వు వస్తుంది తెలుసానే. మస్తు యాక్షన్లు చేస్తున్నాం మా అత్త ముందట మనం. ఆ అవును బిడ్డ, దానికి అట్లనే చేయాలి. గట్టయితేనే అనిగినట్టు మూసుకొని ఉంటది. అమ్మో, మొన్న మేము మీ ఇంటికి వచ్చినాడు ఎట్లా ఆడింది మీ అత్త. అబ్బబ్బబ్బో, గింతనన్న మర్యాద చేస్తుందా? అయ్యో, నా కోడలు అమ్మగారు వచ్చిరమ్మా, ఏం తాగుతారో ఏం తింటారో అని. సరే, ఇంత పప్పు చారన్న వండి పెట్టాలి, చికెన్ మటన్ లేకున్నా. ఇంత థమ్స్అప్ బాటిల్ అన్న తెచ్చి పెట్టాలి ముందట. పైసలు లేవు అన్నో రూపాయలు కూడా కూర్చుంటే ఎట్లుంటదమ్మా? అందుకే దీనికి ఇట్లనే చేయాలని నాయన కీమ తెస్తాను పోతంటే వద్దంటే వద్దు, రేపు తెచ్చుకుందాం మోకో. ఇలా అత్తయ్యల పొద్దుకంగా పోతుంది మన అనే మాటలకు. రేపు తెచ్చి పెడదాం మన బిడ్డకు అని చెప్పిన. గట్లుంది బిడ్డ కథ. మంచి పని చేసినావమ్మా, మా అత్తకు గట్లనే చేయాలి. మస్తు పీచి ముఖంది, ఒకటిది తిందాము ఒకటిది తాగుదాం అంటది కానీ ఎవ్వరికి నా సొమ్ము పెడదాము, అయ్యో పాపం మన నాదుకుందాము, బుక్కడి బువ్వ పెడదామని అస్సలు అనదే. ఆమె గుణమేం గుణమో. బాగా చేసినావమ్మా, నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది. గీసొంటలకు గిట్ల చేస్తేనే చక్కగా అవుతారు బిడ్డ. ఇప్పుడు అనిగినట్టు కాలే, మళ్ళీ ఇంకోసారి తెలిసి వస్తుంది. అమ్మో, నేను పెట్టలేదు కాబట్టి వాళ్ళ ఇంటికి పోతే నాకు బుక్కెడు బువ్వ గిట్ల చక్కగా వేయలేదు, ఏం వండి పెట్టలేదు అని ఇప్పుడు తెలిసి వచ్చి మేము వచ్చినప్పుడు మంచిగా మర్యాదలు చేస్తుంది. గట్లా మనం చేస్తే వాళ్ళు చేస్తారు బిడ్డ. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి సరేనా? ఏ చుట్టం ఏ పక్కం వచ్చినా ఉన్న దాంట్లోనే సర్దుకొని పెట్టాలి కానీ లేవు అని మూసుకొని ఉంటే కాదు. సరేనా బిడ్డ? అర్థమైంది కదా నీకు? గిట్లా రేపు రేపు నీకు సాలుంది సరేనా? ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టరి దోస్తులు. వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేసి అట్లనే హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మార్నింగ్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.